ఏపీ సచివాలయంలో కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశాలకు మంత్రులు, శాఖల అధిపతులు, కలెక్టర్లు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ప్రారంభ ఉపన్యాసంలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా నిత్య విద్యార్థిగానే ఉండాలి. నిరంతరం వివిధ అంశాలను తెలుసుకుంటూ అభివృద్ధిలో భాగమవ్వాలని సూచించారు. ఫిర్యాదులన్నీ పరిష్కారం కావాలి. డేటా డ్రివెన్ గవర్నెన్స్ ద్వారా నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. కానిస్టేబుల్ నియామక పత్రాలు అందించిన కార్యక్రమం గురించి మాట్లాడిన సీఎం, నియామక పత్రం తీసుకున్న ఓ కానిస్టేబుల్ తన ఊరికి రోడ్డు లేదని అడిగారని, ఉప ముఖ్యమంత్రికి సమాచారం అందిస్తే తన శాఖకు సమాచారం పంపి అదే వేదిక నుంచి ఆ రోడ్డుకు 3,90,00,000 మంజూరు చేయించారని, డిప్యూటీ సీఎం వేరే రంగం నుంచి వచ్చిన పరిపాలనలో చక్కటి పనితీరు కనబరుస్తున్నారని కొనియాడారు సీఎం. ఈ సందర్భంగా పీపీపీ విధానంపై మాట్లాడారు చంద్రబాబు. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నా అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయని, మెడికల్ కాలేజీల నిబంధనలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుంది. 70% మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు ఆయా కళాశాలల్లో అందుతాయి. సీట్లు కూడా పెరిగాయన్నారు. 500 కోట్ల రూపాయలతో రిషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృధా చేశారు. ఆ డబ్బు ఉంటే 2 మెడికల్ కాలేజీలను నిర్మించేవాళ్లన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ కింద ప్రాజెక్టులు చేపడుతోంది. రోడ్లను పీపీపీ ద్వారానే నిర్మిస్తున్నారని విమర్శలు చేస్తే భయపడేది లేదు. వాస్తవాలన్నీ ప్రజలకు తెలియాలన్నారు సీఎం.